అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం బంధము లేదా బంధనము అనే అంశం గురించి మాట్లాడుకుందాము. బంధము అంటే బంధించేది, బంధనము అంటే బంధింపబడి ఉన్నది. రెండు ఒకటే. బంధము అంటాము, బంధనము అంటాము. ఒక బర్రెను లేదా ఒక గేదెను ఒక రైతు తాడుతో కట్టేస్తాడు. అప్పుడు బర్రెకి అది బంధనం అవుతుంది. తాడుకి బర్రెకి ఉన్న సంబంధం బంధనం అవుతుంది. తాడు వేరు, బర్రె వేరు. కానీ ఆ తాడు బర్రెని కట్టేసింది, అది ఎటు పోనీయదు. ఆ తాడుకి ఈ బర్రెకి ఉన్నదాన్ని బంధనము అంటాం. రైతు ఎందుకు బర్రెతో సంబంధపడి ఉన్నాడు? రైతు ఎందుకు బర్రె కావాలి అంటే, ఈ అవసరతల ప్రపంచంలో మనం బతుకుతున్నాం కాబట్టి బర్రె అవసరం రైతుకు ఉంది కాబట్టి ఆ బర్రె నాకు దగ్గరగా ఉండాలని ఆ బర్రెను పోనివ్వకుండా వాడు ఒక తాడుతో కట్టేస్తాడు. ఆ బర్రె అవసరత ఉన్న రైతు అది నాకు దగ్గరగా ఉండాలి, నాకు కనిపిస్తూ ఉండాలి, అది నాకు దూరంగా వెళ్ళకూడదు అని ఆ తాడుతో కట్టేస్తాడు. ఎందుకు? దాని పాలు నాకు అవసరం. వాస్తవంగా రైతు అవసరం కూడా బర్రెకు ఉన్నది. ఇది వీడు నాకు గడ్డి తీసుకొచ్చి పెడతాడు, వీడు నన్ను చూసుకుంటాడు, వీడు నన్ను శుభ్రం చేస్తాడు, అది పోదు. సత్యంగా అది కొంత ఆలోచన చేస్తే బర్రెలు పోవు. వాడు అవసరానికి తగినట్టు దాన్ని బంధనం చేస్తాడు. ఈ బర్రె ఏమైపోయింది అని కనిపెట్టుకుంటూ తిరుగుతాడు. అది ఇంటికి రాకపోయినా, బర్రెల మందలో ఎక్కడ మిస్ అయినా నా బర్రె ఏదని ఎత్తుకుంటూ పోతాడు. ఎందుకు అంటే దాని అవసరం నాకు ఉంది, అవసరత నాకు ఉంది కాబట్టి వాడికి కావాల్సిన బర్రె వాడు వెతుక్కుంటూ వెళ్తాడు. ప్రతిదీ బంధనంతో కూడుకొని ఉంది, సంబంధపడి ఉంది, అన్నిటికీ ముడిపడి ఉంది. ఈ సంబంధ బాంధవ్యాల బంధనాల ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకు అవసరం. నీరు మనకు అవసరం కాబట్టి నీరున్న చోటుకి వెళ్తాము, లేదని మన దగ్గరన్నా నీరు ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే అది మనకు దూరం అయితే చచ్చిపోతాం. దగ్గర ఉండాలి. ఈ విధంగా అవసరతలన్నీ మనకు దగ్గరగా ఉండాలి కాబట్టి అన్నీ మనం దగ్గరగా తెచ్చిపెట్టుకుంటాము. ఒక స్త్రీ వలన పురుషుడికి సుఖం ఉంటుంది కాబట్టి ఆ స్త్రీ నాకు దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. అదేవిధంగా ఒక పురుషుడి వలన స్త్రీకి సుఖం ఉంటుంది కాబట్టి ఆ లైంగిక సుఖం కొరకు, శారీరక సుఖం కొరకు ఇద్దరు ఒకటి కావడానికి వివాహం అనే బంధాన్ని పెట్టారు మన పెద్దవాళ్ళు. ఇంకో ఈ వివాహం అనే బంధంలోకి వెళ్ళి ఈ తాడుతో మీరు ఇద్దరు కట్టేసుకొని ఈ సుఖాన్ని మీరు అనుభవించండి అని చెప్తారు. అంటే శరీరమే లేకపోతే సుఖం ఉండదు, శరీరం ఉంటేనే సుఖం ఉంటుంది. అందుకే దాన్ని శారీరక సుఖము అన్నారు. ఈ శారీరక సుఖం శరీరం ఉన్నోళ్ళే ఇవ్వాలి, ఇంకొకరు కాదు. కొంతమంది మాది విడదీయరాని బంధము అంటారు. భార్యాభర్తల్ని మాది విడదీయరాని బంధము అంటారు. మాది దేవుడు కలిపిన బంధము అంటారు. అంతే కదా. కానీ భార్య చచ్చిపోతే మళ్ళీ ఒక 6 నెలలకు, సంవత్సరానికి కూడా పెళ్లి చేసుకుంటారు. మాట మారిపోద్ది. ఇప్పుడు చాలామంది అంతే. దేవుడు జతపరిచినాడు అని చెప్తారు, కానీ కట్నం తీసుకుంటారు. శరీరానికి సంబంధించిన అన్ని అవసరతలు తీర్చుకోవడానికే ఈ లోకంలో ఉన్నాం, కానీ ఏదో అనవసరమైన మాటలు మాట్లాడుకునే దానికి కాదు. ఒక వ్యక్తి దేవుడు స్త్రీ పురుషుల్ని జతపరిచాడు, ఇది పవిత్ర బంధం అని చెప్తూ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే, లేదండి ఏదో లోపం ఉంది అనుకుంటారు, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే అదేంటి దేవుడి యందు విశ్వాసం ఉండి దేవుడే గొప్పోడు అని చెప్పుకుంటూ మళ్ళీ
ఈ లోక సంబంధమైన మాటలు ఎందుకు అంటే లోకం ఎట్లా పోతే అట్లనే పోవాలి. అంటే దేవుడి మాటల్ని కూడా వ్యాపార సంబంధంగా మార్చుకుంటూ ఈ వ్యాపార సంబంధంగా ఉన్న దాన్ని పోగొట్టుకోలేక మనిషి ఈ ప్రకృతి గుణాల చేత హింసించబడుతూ ఉన్నాడు. కానీ ఇంకొకటి ఏం కాదు. ఎంత దేవుడి మాటలు చెప్పినా, ఎంత బైబిల్, ఎంత భగవద్గీత, ఎంత ఖురాన్ చదివినా నువ్వు కట్నం తీసుకొనే చేసుకుంటారు. స్త్రీని ఎందుకు చేసుకున్నావు అని అడిగితే సుఖం కోసమే. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చేసినా అదంతే. నువ్వు పెళ్లి చేసుకొని అంటే వివాహం చేసుకొని స్త్రీని పుట్టింట్లోనే ఉంచావు అనుకో, అప్పుడు స్త్రీకి నీ వల్ల సుఖం ఉండదు. కనుక ఏ స్త్రీ అయినా సుఖమే ముఖ్యం కానీ వివాహం కాదు. సుఖం ఇవ్వని ఆ వివాహ బంధంలో ఉండదు. కొంతకాలానికి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది, సుఖం ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళిపోద్ది. అట్లాగే సుఖం ఇవ్వని భార్యను వదిలేసి సుఖం ఇచ్చే స్త్రీ దగ్గరికి వెళ్తాడు. ఇది అవసరతల ప్రపంచము. అవసరం తీర్చుకోవడానికి మనిషి ఏమైనా చేస్తాడు. దేవుని తర్వాత, దేవుని సంగతి తర్వాత, ముందైతే ఇది జరిగేది. ఈ అవసరతల్ని గుర్తించిన పెద్దలు కొన్ని బంధనాలు పెట్టారు, కొన్ని కండిషన్స్ పెట్టారు. ఇది విచ్చలవిడితనం కావకుండా ఉండటానికి కొన్ని బంధనాలు పెట్టారు. అవి మనం ఈరోజు ఆ బంధనాలన్నీ, ఆ కండిషన్స్ అన్నీ నీతి అంటాం. నీతి అంటాం అంటే నేను ఈ కండిషన్లో ఉన్నాను. భారతదేశ చట్టం ప్రకారం ఒక స్త్రీని చేసుకుంటే వాడు నీతిమంతుడు, సూపర్ స్టార్. పక్క దేశం పోతే 10 మందిని చేసుకున్నా వాడు సూపర్ స్టారే. ఎందుకు? అక్కడ వివాహ బంధం 10 మందినైనా చేసుకోవచ్చు, చట్టం ఉంది. వాడి నీతి వాంది, మన నీతి మనది. కానీ నీతి స్థలాన్ని బట్టి మారిపోతుంది. నీతి అంటే కండిషన్స్ అని అర్థం. ఈ కండిషన్స్లకు లోబడి నడుచుకుంటున్నా నేను నీతిమంతుడిని అంటాడు. కానీ ఆ కండిషన్స్ కూడా ఒక బంధనమే. నీకు ఆ కండిషన్స్ కూడా ఒక బంధనమే. కండిషన్ లేకపోవడం కూడా బంధనమే. ఇది సృష్టి ఒక పట్టణం మనకు అర్థం కావట్లే. ఈ భార్య నీకు శారీరక సుఖాన్ని ఇస్తుంది కాబట్టి నువ్వు భార్యను చేసుకున్నావు. పిల్లలు నీకేం సుఖం ఇస్తారని నువ్వు పిల్లల్ని కంటున్నావు అంటే కొన్నిటికి సమాధానం చెప్పరు. కొన్నిటికి సమాధానం లేదు కాబట్టి వాళ్ళు ఏమంటారు, మేము ఆడుకోవడానికి ఒక పిల్లలు కావాలి అంటారు. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు కొనిస్తారు. అంటే సృష్టి తన పనిని బలవంతంగా మాయ చేసి నీకు తెలియకుండా నీతో నడిపిస్తూ ఉంది. నువ్వు సృష్టిలో ఒక బొమ్మవు. సృష్టి చేత, ఈ ప్రకృతి చేత ఆడించబడే ఒక బొమ్మలే మనుషులు. ఎవరికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది సృష్టి, ప్రకృతి తీసుకుంటుంది నిర్ణయం, నువ్వు కాదు. నువ్వు నిర్ణయం తీసుకున్నావు అనేది నీకు భ్రమ. ప్రకృతి నీలో ఉండి ఒక నిర్ణయం తీసుకుందనేది సత్యం. ప్రకృతి నిన్ను ఆడిస్తుంది, ప్రకృతి నిన్ను పాలిస్తుంది, ప్రకృతి అన్ని రకాలుగా నీతో సంబంధపడి ఉంది. నువ్వు ప్రకృతి మీద ఆధారపడి ఉన్నావు. ఈ ప్రకృతి వనరుల చేత నిర్మాణమైనోడివే నువ్వు దూరం చేయడానికి కుదరదు. నిన్ను దూరం చేయడానికి కుదరదు. ఎందుకంటే కొండ వేరు, మట్టి వేరు కాదు, రెండు ఒకటే. కొండ తయారైనాక దానికి ఒక షేపు, దానికి ఒక పేరు వచ్చింది కాబట్టి ఏదో ప్రత్యేకం అనుకుంటాం, కానీ అది మట్టే. ఇది ప్రకృతి. ప్రకృతి సంబంధమైన వాటిని ఆకర్షిస్తాడు మనిషి, ఇంకోటేం కాదు. కాబట్టి ఈ అవసరతల ప్రపంచంలో సుఖము ఉంది, దుఃఖం కూడా ఉంది. ప్రకృతిలో రెండు ఉన్నాయి, సుఖము ఉంది, దుఃఖము ఉంది. అట్లనే శరీరంలో సుఖము దుఃఖము అనేది మనం అనుభవిస్తున్నాము. ఎంతో ప్రేమగా చూసుకున్న భర్త ఒకసారి వాళ్ళ భార్యని యమకొట్టుడు కొట్టాడు అనుకోండి, ఆ భర్త వల్ల కష్టం వచ్చింది. అంటే సుఖం కూడా వాడే ఇచ్చిండు, కష్టం కూడా వాడే ఇచ్చిండు. భార్య చేత భర్త ఇబ్బంది పడ్డాడు అనుకోండి, అప్పుడు భార్య సుఖం ఇవ్వగలదు, దుఃఖం కూడా ఇవ్వగలదు. కొన్ని మన మనస్సుకి అందేవి బుద్ధికి అందవు. కొన్ని బుద్ధికి అందినవి ఇంకా అందనివి చాలా ఉంటాయి రహస్యాలు.
ప్రకృతి సంబంధంగా కొన్ని చూసుకుంటే మనకి చాలా రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. ఒక స్త్రీని ఒకడు ఇది ఐ డ్రీమ్స్ అనేటువంటి ఛానల్లో ఒక స్త్రీ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆమె ఏదో క్రైమ్ చేసి జైలుకి వెళ్ళింది. ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటే ఆమె ఏం చెప్తుందంటే వాళ్ళ భర్త దగ్గర ఒక 10 ఏళ్ళు కొట్టడం, హింసించటం, తాగటము, వాడు ఇంట్లో డబ్బులు ఎత్తుకోపోవడము, పిల్లల్ని పట్టించుకోకపోవడం, నానా రకాల హింస పెట్టిండు. హింస పెడితే ఆమె ఏం చేసింది అంటే ఆ హింసను భరించింది. ఎందుకు? బంధం ఉంది కాబట్టి భరించింది. భరించి ఒకరోజు వాడిని కర్ర తీసుకొని కొట్టింది. తాగేసి వస్తే ఒకటే దెబ్బ. వాడు మంచం మీద పడిపోయాడు. బ్లడ్ చుక్క రాలే. అక్కడ వాడు మంచం ఎదురుగా వాడిని చూస్తూ ఇట్లా కూర్చుండు. వాడు లేచినాక ఎక్కడ దంతాడో అని. అయితే చూస్తూ వీడు ఎందుకు లేవట్లేదు ఇంకా అని వానికి వెళ్ళే చూస్తాను. ఆ పొట్ట భాగంలో పొట్ట గాలి మనం పీల్చి వదులుతాం కదా, అది పొట్ట కిందికి పైకి అవుతుంటుంది కదా, ఆ పొట్టకెళ్ళి చూస్తుంది. ఏంది ఆ పొట్ట కదలట్లేదు ఏందని. ఇంకొక 1/2 అవర్ అట్లా చూసిన తర్వాత ఎస్ కన్ఫర్మ్ వీడు చచ్చిపోయిండు అని. గత ఆమె ఏం చేసింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా నేను ఇది సంగతి అని అంటే ఆమె సాధారణ జైలు శిక్ష వేశారు. అంటే వీడు 10 ఏళ్ళు కొట్టినా ఏం కాలేదు, కానీ మేము ఒక దెబ్బ కొట్టింది, అటు దెబ్బ చచ్చింది. అంటే ఈ బంధం చాలా పవిత్రము, గొప్పది. ఇంకోటి అంటే ఇప్పుడు ఒక్క దెబ్బ కొడితే అది తెలియబడుతుంది, ఆమెకు శిక్ష పడింది, మళ్ళీ ఏమైనా శిక్ష అనుభవించింది. ఇప్పుడు 10 ఏళ్ళు పెట్టింది కూడా నరకయాతనే. ఏ బంధం ఏ విధమైన సుఖాన్ని ఇస్తుంది, ఏ బంధం ఏ విధమైన నరకాన్ని ఇస్తుంది అనేది మనకు తెలియదు. అంతే కదా. కొన్ని మనకి నరకం అని తెలియకుండానే బతుకుతూ ఉంటాము. అది మన భ్రమ. ఆ భ్రమని కలిగించేది కూడా ప్రకృతి. ఆ భ్రమ లేకపోతే నీకు దేవుడు ఈజీగా అర్థమైపోతాడు. ఆ భ్రమ చేత, ఆ మాయ చేత కప్పుబడి ఉన్నాం కాబట్టి మనము ఈ మాయా ప్రపంచం అనే దాన్ని తీసేసుకుంటే దేవుడు తెలియబడతాడు. దేవుడు తెలియబడాలంటే నువ్వు మాయా అనే ప్రపంచాన్ని, సాతాను అనే ప్రపంచాన్ని దూరం చేసి చూస్తే సరిపోతుంది. నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు, కొండెక్కాల్సిన పని లేదు, మోకాళ్ళ ప్రార్థన అక్కర్లేదు, ఏడుపు గొట్టు ప్రార్థనలు అక్కర్లేదు, వ్రతాలు అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు, యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఏది అక్కర్లేదు. నువ్వు కొద్దిగా తేలిగ్గా మాయని తీసి చూసుకుంటే చాలు. అంతే విద్య అంటే, అంతే, ఇంకేం లేదు. దేవుని తెలుసుకోవాలంటే మాయని పక్కకు జరిపితే సరిపోతుంది. ఉన్న మాయను పక్కకు జరిపేస్తే తెలిసిపోద్ది. అంతే. ఒక భర్త ఒక భార్యని యమకొట్టుడు కొట్టాడు. కొడితే ఆమె తలకాయ పగిలింది. తలకాయ పగిలితే వాడే హాస్పిటల్కి తీసుకుపోయాడు, వాడే ట్రీట్మెంట్ ఇచ్చాడు. దగ్గర 1,50,000 ఖర్చు అయింది, వాడే భరించాడు. మళ్ళీ వాడే కంగారు పడుతుంది, నా భార్యకి ఏం కాకుండా చూడండి డాక్టర్, నాకు నా భార్య అంటే చాలా ప్రాణం, ఏదో కోపంలో కొట్టేశాను, అది ఇది అని చెప్పుకుంటాను. వీడు కంగారు చూసి వాళ్ళ బంధువులు వీళ్ళంతా ఏదో కోపంలో జరిగిందిలే, కానీ అబ్బాయి బాధపడుతుండే అది ఇది అని చెప్పి భార్య దగ్గరకు వచ్చి బంధువులందరూ, మీ ఆయన చాలా మంచివాడు, మీ ఆయన చాలా గొప్పోడు, నీ మీద చాలా ప్రేమ ఉంది మీ ఆయనకి. ఈమెకేమో 4 కుట్లు పడ్డాయి తలకాయ పగిలి. అంటే తలకాయ పగలగొట్టి రక్తం వచ్చి కుట్లు పడేలా చేసినోడు వాడు మంచోడు అయిపోయాడు. 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టిండు. ఏమనుకుంటాడు అసలు? మా ఆయన అయితే నాకు జ్వరం వచ్చినా పట్టించుకోడు, మీ ఆయన చాలా గొప్పోడు. అది గాయం చేసింది వాడు. అంటే కొన్ని భ్రమలు ఉంటాయి మనిషిలో, కొన్ని భ్రమలు ఉంటాయి, కొన్ని సత్యాలు తెలియకుండా ఉంటాయి. మనల్ని ఏం చేస్తుంది ప్రకృతి అంటే దెబ్బ కొట్టి అదే గాయాన్ని మాన్పేస్తుంది. దెబ్బ తగిలించి ఆ బాధను అనుభవించి మళ్ళీ ఈ ప్రకృతే లేకుండా చేస్తుంది. కాబట్టి మనం భ్రమలో ఉండి దెబ్బని దెబ్బలాగా గుర్తించము, బాధని బాధలాగా గుర్తించము. ఇది మానుతుందిలే అనేటువంటి ఆశతో జీవిస్తూ ఉంటాడు మనిషి. ఇది మానుతుందిలే అని. కానీ ఇది జరిగేది రెండే, ఒకటి దెబ్బ తగిలించుకోవడం, మాన్పించుకోవడం.
దెబ్బ తగిలించుకోవటం, మానిపించుకోవటం, తన్నించుకోవటం, అది మళ్ళా కొద్దిసేపు గ్యాప్, అంటే దెబ్బలు తినటం, కొద్దిసేపు గ్యాప్, కొద్దిసేపు దెబ్బలు తింటే కొద్దిసేపు ఏం లేదు. ఇంకా ఈ రెండింటికి అలవాటు పడ్డ జీవితాలు మనకి, ఇంకోటి ఏం లేదు భూమి మీద. అదేవిధంగా చూసుకుంటే ఈ బంధనం అనేది ఏదైతే ఉందో, ఈ బంధనం అంతా కూడా మాయ అంటాం. ఈ జాయింట్ ఏదైతే రెండు కలిసినాయో దాన్ని బంధనం అంటాం, ఇది జాయింట్ అంటాం. ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అక్కడ బాధ ఉంటుంది, ఎక్కడైతే సంబంధ పడి ఉంటామో అక్కడ బాధ ఉంటుంది, అక్కడ ప్రయాస ఉంటుంది, అక్కడ దాని కొరకు అన్వేషణ ఉంటుంది, దాని కొరకు మనం ప్రయత్నం ఉంటుంది, దానికి కావాలనేటువంటి దుఃఖం ఉంటుంది. ఇదంతా కూడా మనకు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చేసేది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే. మనకు బట్టలు కావాలి, ఇంట్లో వస్తువులు కావాలి, ఇల్లు కావాలి, ఈ బంధనాలన్నీ ఈ అవసరతలు కావాలనేది మనం నిరంతరం మన బుద్ధి తెలివి అన్ని ఉపయోగించి పరిగెడతాం. ప్రకృతిలో ఉన్నాయే మనకు కావాలి, మరి ఇంకోటి ఎందుకు? ప్రకృతిలో ఉన్నాయే కావాలి. దేవుడే స్వయంగా వచ్చి బిడ్డానికి ఏం కావాలి అని అంటే నాకు కారు కావాలి తండ్రి అంటాం. ప్రకృతిలో ఉన్నదే కోరుకుంటాం. అంటే మనం ఏంది మన పరిస్థితి అని అంటే, ప్రకృతిలో ఉన్నాయి మనకు సమృద్ధిగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. అవి మనకి సుఖాన్ని కలిగించేవి దగ్గరగా ఉండాలి, దుఃఖాన్ని కలిగించేవి దూరంగా ఉండాలి. కానీ మన ఇష్టం పనికి రావట్లేదు. మనకు తెలియకుండా కొన్ని బంధాలు కష్టం కలిగించే దగ్గరగా ఉన్నాయి, సుఖం కలిగించే దూరంగా ఉన్నాయి. దూరంగా ఉన్నది సుఖం కలిగించి ఆ దగ్గరకు వస్తే బాగుండు అనుకుంటాము, దగ్గరగా ఉన్న దుఃఖము పోతే బాగుండు అనుకుంటాం. కానీ ఇవి పోవు, అవి రావు. ఈ విధంగా ఈ ఆశ అనే ప్రపంచంలో మనం, ఈ బంధనం అనే ప్రపంచంలో మనం బంధింపబడి హింసించబడుతూ ఉన్నాం. కానీ ఇంకోటి కాదు, అన్నీ అంతే. ప్రతిదీ కూడా బంధనము, జాయింట్. ఒక రెండు జాయింట్ అంటూ ఉంటే అది పెయినే. అంటే రెండు కలిసినాయి అనుకోండి, అది కొంతకాలం ఉండి వెళ్ళిపోద్ది. కానీ ఉన్నంతకాలం ఉంటే సుఖం అన్న ఉంటుంది, ఉంటే దుఃఖం అన్న ఉంటుంది. సుఖం కూడా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది. ఉదాహరణకి ఇది జాయింట్ అనుకోండి, జాయింట్ కాబట్టి ఇట్ ఉంది. ఇప్పుడు ఇది మనకి పెయిన్ రావట్లేదు. అదే కొంతకాలం ఈ రెండిట్లో బొక్కలు అరిగిపోయి ఇక్కడ నొప్పి వచ్చింది అనుకోండి, దీన్ని ఏమంటాం? జాయింట్ పెయిన్. జాయింట్ పెయిన్. ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ పెయిన్ ఎక్కువ ఉంటుంది మనకి. ఇంతకుముందు మనకి ఏదో వైరస్ వచ్చింది, అదంతా బొక్కలకు సంబంధించినది, బొక్కలన్నీ నొప్పులు ఎక్కువ ఉంటాయి. అట్లా మనకు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ ఎంతో కొంత పెయిన్ ఉంటుంది. మా నాన్న నాకేం చేశాడు అంటాడు, అదొక జాయింట్. మా అమ్మ నాకేం చేసింది అంటాడు, అదొక జాయింట్. నా కొడుకు నాకేం చేశాడు అంటాడు, అదొక బంధం. ఈ విధంగా వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, ఆ బంధం ఏం చేసింది, ఈ బంధం ఏం చేసింది, ఈ బంధం ఏం చేసింది, అది ఇట్లా చేసింది, ఇది ఇట్లా చేసింది అంటావు. నువ్వు ప్రకృతితో సంబంధపడి ఉన్నావు, నువ్వు ప్రకృతి వల్ల నువ్వు సుఖం అనే బంధాన్ని నువ్వు కలిగి ఉన్నావు, మంచిగా హ్యాపీగా ఉన్నావు. గాలి మంచిగా ఉంది, భూమి మంచిగా ఉంది, పరిస్థితులు అన్నీ మంచిగా ఉన్నాయి. ఈ ప్రకృతి నిన్ను బాగా చల్లగా హ్యాపీగా చూస్తుంది. ప్రకృతితో నువ్వు సంబంధపడి ఉన్నావు. ప్రకృతి తల్లి లాంటిది అంటావు. ఒక్కసారి ఒక వరద వచ్చి ఊరు కొట్టకపోయింది అనుకోండి, మీ ఇల్లు కొట్టకపోయింది అనుకోండి, ఎక్కడ దయలేదు అంటావు. అంటే ప్రకృతి నీకు సుఖాన్ని ఇవ్వగలదు, నీకు దుఃఖాన్ని కూడా ఇవ్వగలదు. నిన్ను అడిగి నిన్ను దుఃఖాన్ని ఇవ్వదు, అది నిర్ణయం తీసుకుంటుంది, భూమి కంపించేస్తుంది. అంటే అనేక రకాల నిర్ణయాలు ప్రకృతి తీసుకుంటుంది. ప్రకృతిలో మనం ఒక బొమ్మ అని తెలుసుకోవడానికి మనం చెప్పుకునేది, ప్రకృతితో బంధనం పడి ఉన్నాం, సంబంధపడి ఉన్నాం. కాబట్టి ప్రకృతి నిర్ణయం మీద మన భవిష్యత్తు ఉంది. ఉన్నటువంటి ఇప్పుడు భూకంపం వచ్చి చనిపోయాం అనుకోండి, అంతే, తన నిర్ణయం, అది మనదేం కాదు. మేము బాగానే ఉన్నాము అనుకుంటాం, కానీ ప్రకృతి తీసుకున్న నిర్ణయం మీద మన బతుకులు ఆధారపడి ఉన్నాయి. ఈ విధంగా ఏ బంధనమైనా మనల్ని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొంత సుఖం కూడా ఉంటుంది. కాబట్టి సుఖ దుఃఖాల సమ్మేళనమే ఈ బంధనాలు, అవసరతలు ఉన్నాయి. కాబట్టి ఈ అవసరతలు సుఖంగా ఉంటే బాగుండాలని కోరుకుంటాడు. కానీ మనిషి ఈ రెండు కలిసే ఉంటాయని నిర్ణయం తీసుకోలేడు. సుఖము దుఃఖం రెండు కలిసే ఉంటాయి, ఆ రెండు ఇందులోనే అనుభవించాలి. కనుక కొన్ని నిర్ణయాలు మనమే అనుకుంటాము,
ఇంకా జ్ఞానం తెలుసుకున్న కొద్దీ ఏ నిర్ణయం మనం ఏం తీసుకోగలుగుతాము, మనకి ఎంత సామర్థ్యం ఉంది, ఎంత శక్తి ఉంది అని మనం కొంత అర్థం చేసుకోగలగాలి. ఈ బంధనం అనేది తెలుసుకోగలిగితే దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలి అనేటువంటిది ఒక ప్రశ్న వస్తుంది. అంటే పూర్తిగా తెలుసుకుంటే మనం ఈ దేని చేత అయితే బంధింపబడి ఉన్నామో అది బాగా తెలుసుకోగలిగితే ఈ బంధనం కాండి ఏదన్నా ఉందా, ఈ బంధనం కానిది ఏంటిది అనే ఒక ప్రశ్న వస్తే అప్పుడు మనకు ఆ బంధనం కాండి ఏదైతే ఉందో దాని గురించిన సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే క్రీస్తు అందించిన నిబంధన. బంధం అంటే బంధించేది, నిబంధన అంటే బంధనం లేదు అని అర్థం. అంటే తాళు లేదు ఇంకా అక్కడ. శబ్దం అంటే వినిపించేది, నిశ్శబ్దం అంటే వినిపించండి. నిశ్శబ్దం అంటే వినిపించండి, రూపం అంటే కనిపించేది, నిరూపం అంటే కనిపించండి. నా అనే శబ్దం లేదు అనే అర్థానికి సూచిక ఈ ఆధ్యాత్మిక విద్యలో అందరికి తెలిసిందే. కాబట్టి బంధనము అంటే ప్రకృతి సంబంధము, నిబంధన అంటే దైవ సంబంధము. ఎవడైనా ఈ బంధనాల్లో నుంచి బయటపడాలి అనుకుంటే, ఈ సుఖ దుఃఖాల సమ్మేళనంలో నుండి బయటపడాలనుకుంటే వాడు నిబంధన జ్ఞానం, నిబంధన రక్తం, నిబంధన జ్ఞానం తెలుసుకుంటే, దాన్ని తెలుసుకొని ఆచరిస్తూ ఉంటే ఈ సుఖ దుఃఖాల బంధనాల నుండి బయటపడవచ్చు. అంటే బంధనం నిబంధన రెండు ఉన్నాయి, ప్రకృతి పరమాత్మ. ఈ ప్రకృతి పరమాత్మ అనే దానికి ఒకటి బంధనం, ఒకటి నిబంధనం అన్నాడు అంతే. ఒకటి బంధించేది, ఒకటి బంధించండి. దైవ సంబంధం ఏదైతే ఉందో అది బంధించదు, ప్రకృతి సంబంధం అనేది బంధిస్తుంది. అది కంటికి కనపడుతుంది. మరి బంధించండి ఏదో మనకు ఆ జ్ఞానం కావాలి. అందుకొరకే మనం నిబంధన, క్రీస్తు తీసుకొచ్చిన నిబంధనని మనం పట్టుకుంటాము. ఇది బంధింపబడకుండా ఉండే విధానాన్ని తెలియజేస్తుంది. ఇది ఏదైతే మనం బంధింపబడి ఉన్నామో ఆ బంధనాల్లో నుంచి విడిపించేదాన్ని నిబంధన అంటాం. దీన్ని తప్పించుకోవడం ఎట్లా అని ప్రశ్న వేసుకుంటే, మనకి తప్పించుకోను నాకు ఇదే కావాలి అనుకున్నోడికి అది అవసరం లేదు. ఇంకా నాకు ఇదే బాగుందన్నోడికి దేవుడు అక్కర్లేదు. అదే చెప్పినాం కదా, దేవుడు వచ్చి అడిగిన బిడ్డ నీకేం కావాలి అంటే, అయ్యా నాకు ఒక కారు కావాలి, ఇల్లు కావాలంటాడు. అట్లనే మోక్షం కావాలి అంటే నీకు నిబంధన అవసరం. అంటే బంధం లేకుండా ఉంటేనే నీకు మోక్షం ఉంటుంది. ఆ బంధనాలు అంటే ఏంటిది, అది ఎట్లా ఉంటుంది, వాటిని అంటుకోకుండా ఎట్లా తిరగాలి అనే విధానాన్ని, రహస్యాన్ని క్రీస్తు చెప్పాడు. ఇదే విధానం భగవద్గీతలో ఉంది, ఖురాన్లో కూడా ఉంది. ఒకటి ప్రకృతి సంబంధమైంది బంధనము, నిబంధన అంటే ఇది. మనం రెండు చెప్పుకోవాలి, ఇది చెప్పుకోవాలి, ఇది చెప్పుకోవాలి, ఎడమ చేయి చెప్పుకోవాలి, కుడి చేయి చెప్పుకోవాలి. అందుకోసమని బంధనము, నిబంధనం. ఇప్పుడు ఈ శరీరంలో ఒకటి రెండు భాగాలు, ఒకటి శరీర సంబంధం, రెండు ఆత్మ సంబంధం. ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మనం నడుస్తున్నాం. అట్లనే ప్రకృతి పరమాత్మ ఇద్దరు కలిసే ఉన్నారు కాబట్టి ఈ సృష్టి నడుస్తుంది. ఉట్టి ప్రకృతి చేత నడపబడదు, దేవుడు ఉండాలి. ఉట్టి శరీరం నడపబడదు, ఆత్మ ఉండాలి. కాబట్టి ప్రతిదీ మనం చూసుకుంటే సగం సగం ఉంటుంది. అందుకే కొంతమంది బొమ్మలలో సగమేమో శివుడిది, సగమేమో స్త్రీ చేస్తారు. అంటే ఇద్దరు సగం సగం ఉన్నారు అని ఇది చెప్పడానికి వాళ్ళు బొమ్మ వేశారు. దానికి ఒక చరిత్ర రాసి, దానికి ఒక పురాణం రాసి, దానికి ఇంకోటి ఏదో చేసి, మసి పూసి అని ఏందేందో చేసి దానికి ఇంకోటి ఏదో చెప్తారు. కానీ అది సత్యబద్ధంగా ఏంటంటే ప్రకృతి పరమాత్మ ఇద్దరు కలిసి ఉన్నారు, సగం సగం అని చెప్పడానికి ఉదాహరణ. ప్రకృతి కూడా కొంత భాగం ఉంటుంది, అది కూడా విస్తారంగా ఏం లేదు. ప్రకృతికి కూడా ఒక వలయం ఉంది, కానీ పరమాత్మకు కొలత లేదు. కొలత అంటే లెక్క లేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇంత ఉన్నాడు అని చెప్పడానికి లేదు. ఆయన అనంతమై ఉన్నాడు. కానీ మనకు అర్థం కావడం కొరకు, మనం ఇట్లా సంబంధపడి ఉన్నామని చెప్పడం కొరకు పెద్దలు కొన్ని ప్రయత్నాలు, కొన్ని బొమ్మలు, కొన్ని చిహ్నాలు, కొన్ని గుర్తులు, కొన్ని మాటలు కొన్ని చెప్పారు. అవి సత్యబద్ధంగా చూసుకోవాలి, కానీ ఇంకో రకంగా కాదు. అంటే కొన్నిటికి మనము ఆధ్యాత్మిక విధానం ప్రకారమే ఆన్సర్ ఎతకాలి. ఇంకొక రకంగా ఎదుగుతుంది, ఇంకొక రకంగా పోయి గొడవలు, కొట్లాటలు, హింసలు ఇంకో దానికి పోతాయి. ఇప్పుడు మనం అనేక రకాల మాయలలో ఉన్నాం, అవన్నీ తీసుకుంటూ పోవాలి, అవన్నీ జరుపుకుంటూ పోవాలి. పోతే మనకు దేవుడు తెలుస్తాడు. ముందున్నది తీసుకోకుండా పోతే అట్లా
మనం ఒక చెరువు దగ్గరికి పోయి నీళ్ళు తాగాలన్నా కూడా ఇట్లా అంటాం, ఎందుకు పైన అంతా పోవాలా, చెత్త పోయి శుభ్రమైంది రావాలని. అట్లనే మనం మాయను తొలగించుకుంటే మనకి దేవుడు తెలియబడతాడు. ఇంతకు మించి ఏం లేదు. నువ్వు శుభ్రంగా నీళ్లు అటు పక్కకు నీళ్లు, చెడ్డ నీళ్ళు పక్కకు జరిపేసి మంచి నీళ్ళు తాగుతావో దేవుడి విధానం కూడా అంతే. దీని కొరకు వేరే ప్రయాస, వేరే విధానం ఇంకోటి లేదు. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.